పిల్లని ఎత్తుకొని పోతుంది కదా, సార్ నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఆ రోజు నేను ఇలా పొరపాటు జరిగింది, ఆ పొరపాటు జరిగిన దాని మీద నేను పాట పాడుతాండేది ఇప్పుడు. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడురాత నాకు, ఈ పాడురాత నాకు. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినావు పాడురాత నాకు, ఈ పాడురాత నాకు. 12 ఏళ్ళు నిండని నాకు పెళ్లి చూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడగబాయే, నాకు చాలా దుఃఖమాయే. అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్ట రాసినావు పాడురాత నాకు, ఈ పాడురాత నాకు అని చెప్పి ఆ పాప ప్రధాన ఉపాధ్యాయునితో మొరపెట్టుకుంటూ ఉంది. ఎందుకు మొరపెట్టుకుంటుంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఒక్కసారి ఆశల కోసం వెతికింది, అందం కోసం పోయింది, ఇప్పుడు బాధపడితే లాభము లేదు. అందుకే ఆడపిల్ల బతుకు అంగట్లో సరుకు లాంటిది. అంగట్లో ఏ విధంగా అయితే సరుకును బేరమాడుతున్నారో ఆ విధంగా బేరమాడుతున్నారు. ఆ బేరానికి మీరు బలి కాకూడదని, ఆశల కోసం వెతకూడదని, అందాల కోసం వెళ్ళకూడదని, సాధించాల్సిన వయసులో సొమ్మసిల్లి పోకూడదని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రాంతీయ డైరెక్టర్ జ్ఞాపకమణి గారికి, ఏటీఎల్ గారు లక్ష్మణ్ సార్ గారికి, శివ సారి గారికి, ఇంతవరకు శ్రోత ప్రారంభించినటువంటి మీకు పేరు పేరున అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.